శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 9 కోట్ల విలువైన గంజాయి సీజ్. బ్యాంకాక్ నుంచి తెస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు. కుకట్పల్లిలో ఇద్దరు కొడుకులను చంపి తల్లి ఆత్మహత్య. భర్త వేధింపులతోనేనన్న బంధువులు ఇంటిపై దాడి. సమ్మర్లో అప్రమత్తంగా ఉండాలన్న అగ్నిమాపక శాఖ. కాలం చెల్లిన కరెంటు వైర్లు మార్చుకోవాలని సూచన. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఎంతో మంది ప్రాణాలను కాపాడిన శివకు ప్రభుత్వం తరపున సాయం అందించారు సీఎం రేవంత్ రెడ్డి. 5 లక్షల రూపాయలతో పాటు శివకుమారుడు వేణుమాధవ్కు హోంగార్డు ఉద్యోగ నియామక పత్రం అందజేశారు. ఉపాధి కోసం ట్యాంక్ బండ్ సమీపంలో స్విమ్మింగ్ పూల్ నిర్మించి ఇవ్వాలని సీఎంను కోరాడు ట్యాంక్ బండ్ శివ. మరోవైపు శివ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం చేతుల మీదుగా సాయం అందుకోవడంతో సంతోషం వ్యక్తం చేశారు ట్యాంక్ బండ్ శివ, అతని కుటుంబ సభ్యులు. వికారాబాద్ జిల్లా తాండూరులో కల్తీ ఐస్ క్రీం తయారీ కేంద్రాలపై టాస్క్ ఫోర్సు పోలీసులు దాడులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఐస్ క్రీం తయారు చేస్తున్నారని తెలిపారు. ఈ దాడుల్లో భారీగా నిల్వ ఉంచిన కల్తీ ఐస్ క్రీమ్స్ తో పాటు తయారీలో వినియోగిస్తున్న రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తాండూరుకు చెందిన మహమ్మద్ అఫ్సర్ అనే వ్యక్తి అనుమతులు లేకుండా ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్నారని తెలిపారు పోలీసులు. ఇండస్ట్రియల్ కలర్స్, గడువు ముగిసిన ముడి సరుకులను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. శ్రీనివాస్ అనే మరో వ్యక్తి సాయిపూర్ రోడ్డులో నిర్వహిస్తున్న శ్రీనందిని ఐస్ క్రీం కేంద్రంలో కూడా నాణ్యత లేని హానికరమైన రంగులు, ఎక్స్పైరీ ముడి సరుకులు వాడుతున్నట్లు గుర్తించారు పోలీసులు. అక్కడి నుంచి కూడా భారీగా కల్తీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుకట్పల్లిలోని రామ్దేవ్రావు హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు నవజాత శిశువును వాష్రూంలో పడేసి వెళ్లారు. గ్రౌండ్ ఫ్లోర్ ఓపీడీ మహిళా వాష్రూమ్ ఫ్లష్ ట్యాంక్లో నవజాత మగ శిశువు మృతదేహం గుర్తించారు సిబ్బంది. హాస్పిటల్ నిర్వాహకుల ఫిర్యాదుతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు పోలీసులు. గుర్తు తెలియని మహిళ ప్రసవించి శిశువును అక్కడే వదిలేసి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. కుకట్పల్లిలోని రామ్దేవ్రావు హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు నవజాత శిశువును వాష్రూంలో పడేసి వెళ్లారు. గ్రౌండ్ ఫ్లోర్ ఓపీడీ మహిళా వాష్రూమ్ ఫ్లష్ ట్యాంక్లో నవజాత మగ శిశువు మృతదేహం గుర్తించారు సిబ్బంది. హాస్పిటల్ నిర్వాహకుల ఫిర్యాదుతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు పోలీసులు. గుర్తు తెలియని మహిళ ప్రసవించి శిశువును అక్కడే వదిలేసి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. నగరంలో ఆర్వో వాటర్ ప్లాంట్ల దంతాను కట్టడి చేయాలని కోరుతున్నారు ప్రజలు.
భూగర్భ జలాలను అక్రమంగా తోడేస్తున్నారని తెలిపారు. నాలాల పక్కన చెత్త మధ్య వాటర్ ప్లాంట్లను నిర్వహిస్తున్నారు. నాచుపట్టిన ట్యాంకుల్లో నీటిని నిల్వ చేస్తున్నారు. కైత్లాపూర్, ముసాపేట్, మాదాపూర్లో వందల సంఖ్యలో వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం సదానందం అందిస్తారు. సమ్మర్ వచ్చిందంటే చాలు ఈ నీటి దంద అనేది ఎక్కడ చూసినా పెట్టరేగిపోతుంది. సిటీలో ఒకవైపు నీటి కోసం పెద్ద పెద్ద వాటర్ ట్యాంకర్లతోటి అక్రమంగా బోర్లు వేస్తుంటే, మరోవైపు తాగే నీరు ఈ బబుల్స్ పేరుతో అమ్ముతూ ఇదొక అక్రమ వ్యాపారం చేస్తున్నారు. సో ఈ బబుల్స్ తాగే వాటరు ఎక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఎక్కడి నుంచి మన ఇంటి వరకు వస్తున్నాయి? ఎందుకంటే మనం బబుల్స్ వేసుకున్నప్పుడు డైరెక్ట్గా ఏదో ఒక టాటా ఏస్ వెహికల్లో వస్తారు, బబుల్ మనకి వేసి వెళ్ళిపోతారు. కానీ అసలు ఇది వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడ ప్యూరిఫై చేస్తున్నారు, ఈ ప్రాసెస్ అంతా ఎట్లా జరుగుతుంది అనేది ఎవ్వరూ చూడరు. కానీ ఎట్ ప్రజెంట్ మనం చూద్దాం. మనం కైత్లాపూర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఈ కైత్లాపూర్ కామున్ చెరువు పక్కన ఉన్నటువంటి భారీ నాల, ఈ నాలకు ఆనుకొని ఇదంతా కూడా ఇక్కడ చుట్టుపక్కల నుంచి వచ్చేంత డ్రైనేజ్ వాటర్, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ నుంచి వచ్చే డ్రైనేజ్ వాటర్ పెద్ద నాలా ఉంది. సో ఈ నాలాకు ఆనుకునే ఇక్కడ మొత్తం వాటర్ సెటప్ పెట్టారు. సో ఈ నాలకు ఆనుకొని అటు సైడు చెరువు ఉంటుంది. ఆ చెరువులో బోర్ వేసి ఆ వాటర్ని ఇక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేస్తున్నారు. ఈ స్టోర్ చేసి దీనిలో ప్యూరిఫై చేస్తున్నామని చెప్పి పూర్తిగా వెహికల్స్ ద్వారా చూస్తున్నారు. సో ఫస్ట్ బోర్ల నుంచి వచ్చే వాటర్ అంతా ఇందులో స్టోర్ అవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది వాటర్ స్టోరేజ్ ట్యాంకర్. ఈ స్టోరేజ్ ట్యాంకర్ ఎంత గలీజ్గా ఉన్నదంటే మనకు ఇవే నీటిని శుద్ధి చేసి మీకు పంపిణీ చేస్తున్నామని చేస్తున్నారు. చూస్తే ఇదంతా కూడా బల్లిపాతర, ఇదే ప్లేస్ నుంచి ఇదంతా కూడా స్టోర్ చేసేది. సో దీనిలో స్టోర్ చేసింది లోపలంతా నాచు ఉంది, అంతా పాడైపోయిన వాటర్ ఉన్నాయి. సో దీని నుంచి వాటర్ పికప్ చేసుకొని ఆ మిషన్లకు పంపుతున్నారు. ఆ మిషన్ల నుంచి ప్యూరిఫై చేస్తున్నామని చెప్పేసి డైరెక్ట్గా ఆ బబుల్స్లోకి పంపించి అందులో నుంచి ఇక్కడ నుంచి వివిధ కార్పొరేట్ ఆఫీసులకు కానీ లేకపోతే ఇళ్ళకి కానీ పూర్తిగా ఇక్కడ నుంచే వాటర్ వస్తాయి. సో ఇదే వాటర్ మళ్ళీ తిరిగి ఎక్సెస్ వాటర్ అంతా కూడా పూర్తిగా ఈ నాలాలోకి వెళ్తున్నాయి. సో ఇక్కడ ఏదైనా పూర్తిగా వాటర్ ప్లాంట్లు ఉందంటే సిటీలో, ఈ ప్యూరిఫైయింగ్ వాటర్ ఉన్నదంటే తప్పకుండా ట్రేడ్ లైసెన్స్ ఉండాలి. ఇందులో పనిచేసే మిషన్లు అన్నీ కూడా ఐఎస్ఐ మార్క్ ఉండాలి, బిఎస్ఐ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మనకు ఏది కనిపించట్లేదు. సో పూర్తిగా అటు వాటర్ బోర్డు అధికారులు కానీ లేకపోతే జిహెచ్ఎంసీ అధికారులు కానీ వీటిని పట్టించుకోకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది. సో ఇక్కడ నుంచి ప్రతిరోజు కొన్ని వేల లీటర్ల వాటర్ అంతా కూడా ఇక్కడ నుంచి వెళ్తుంది. సో పక్కన ఒకవైపు చెరువులో బోర్లు వేయడం, అక్కడి నుంచి వాటర్ పికప్ చేయడం, నాలాల పక్కనే ఈ సంపులు కట్టడం. సో ఇవి ఎంతవరకు హెల్త్కి సేఫ్ అనేది మాత్రం చాలా ఒక ప్రశ్నార్థకంగా మారుతుంది. సో మనం చూస్తున్నాం కదా, సో ఇవన్నీ పెద్ద పెద్ద ఈ బబుల్స్ అన్నీ కూడా ఒక్కొక్క వెహికల్లో వందల బబుల్స్ వేసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు ఈ సమ్మర్లో ఎక్కువగా వీళ్ళకి డిమాండ్ ఉంటుంది కాబట్టి ఈ బడా బబుల్స్ అన్ని కూడా తీసుకెళ్తున్నారు. వాటర్ క్యాన్లన్నీ తీసుకెళ్ళి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇక్కడ మాదాపూర్ కానీ, హైటెక్ సిటీ కానీ, కూకట్పల్లి కానీ ఈ ఏరియాలో హాస్టల్స్ ఎక్కువగా ఉంటాయి, హోటల్స్ ఎక్కువగా ఉంటాయి, కాలేజీలు ఎక్కువగా ఉంటాయి, వాటికి సప్లై చేయడం, అలాగే రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్కు, కమర్షియల్ అపార్ట్మెంట్స్కు వీటన్నిటి కూడా సప్లై చేస్తూ ఉన్నారు. సో ఇవి ఎంతవరకు సేఫ్ అనేది మాత్రం మనం ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ చూస్తే చాలా దారుణమైన కండిషన్స్ ఉన్నాయి. ఇక్కడే ఈ వాటర్ అన్ని కూడా పూర్తిగా ప్యూరిఫై చేస్తున్నామని చెప్తున్నారు. సో మనం ఇంట్లోకి వచ్చిన తర్వాత లేకపోతే ఆఫీస్లోకి ఈ వాటర్ వచ్చిన తర్వాత మనం తాగుతున్నాం, కానీ ఇవి ఎట్లా ప్యూరిఫై చేస్తున్నారు, ఎక్కడి నుంచి వాటర్ తెస్తున్నారు అనేది మాత్రం ఇక్కడ చూస్తే ఇట్లాంటి లొకేషన్ కానీ ఇక్కడ సిచ్యువేషన్ వీటిని ప్యూరిఫై చేసే సిచ్యువేషన్ చూస్తే అయితే దారుణంగా కనిపిస్తున్నాయి. సో ఇప్పటికైనా అధికారులు మేల్కొని వీటిపైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సో మనం చూస్తున్నాం కదా, ఈ ఒక్కొక్క బబుల్ మామూలుగా ఆఫీస్లకు కానీ ఇంటికి కానీ 30 నుంచి 40 రూపాయల వరకు తీసుకుంటారు మనకు రీచ్ అయ్యే వరకు. సో మనం ఇంత డబ్బులు పెట్టి మన ఆరోగ్యం పాడయ్యే వాటర్ని మనం కొనుక్కుంటున్నాము. సో ఈ వాటర్ ఎక్కడ ఎలా ప్యూరిఫై చేస్తున్నారు అనేది అధికారులు వచ్చి చూడాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ఇట్లాంటి వాటిపైన ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే ఈ సమ్మర్లోనే ఈ వాటర్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని ఈ వ్యాపారులు ఇట్లా అక్రమంగా ఒకవైపు చెరువుల్లో బోర్లు వేస్తున్నారు, మరోవైపు నాలాల పక్కనే ఈ స్టోరేజ్లు పెట్టి ఇట్లాంటివి మిషన్లు పక్కనే పెట్టేసి ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా ఉంటున్నాయి అనేది చూడకుండానే డైరెక్ట్గా, ఎందుకంటే తాగే వాళ్ళు ఎవరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి చూడరు, ఎట్లా ప్యూరిఫై చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, వాటర్ ఎక్కడి నుంచి తెస్తున్నారు అనేది చూడరు. కాబట్టి ఇదే అదునుగా చేసుకొని ఈ సమ్మర్ అంతా కూడా ఇట్లాంటి నీటి వ్యాపారం చేస్తున్నారు. సో ఇప్పటికైనా అధికారులు ఫోకస్ చేసి ఇట్లాంటి వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో సదానందం, V6 న్యూస్, కైత్లాపూర్.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన 3వ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా బీసీల సమస్యలు పట్టించుకోలేదని ఆరోపించారు బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్. అధికారంలోకి రాగానే బీసీ సబ్ ప్లాన్ చట్టం తెస్తామని, ప్రతి సంవత్సరం 20,000 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. 2 ఏళ్లలో బీసీలకు కేటాయింపులు ఖర్చు కూడా పరిమితంగానే ఉందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో బీసీ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు జాజుల శ్రీనివాస్ గౌడ్. ఇది కామారెడ్డి డిక్లరేషన్. ప్రతి ఆర్థిక సంవత్సరానికి 20,000 కోట్లు కేటాయించి అంతిమంగా ఈ 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు కేటాయిస్తామన్నారు. ఇవాళ ఎన్ని కేటాయించారు? మొదటి బడ్జెట్లో 9,200 కోట్లు, రెండో బడ్జెట్లో 11,400 కోట్లు, ఇప్పుడు మూడో బడ్జెట్లో 12,500 కోట్లు. మరి 20,000 కోట్లు హామీ ఎక్కడ పోయింది? మళ్ళీ కేటాయించి 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి మోసం చేసి 9,000 కోట్లు, 11,000 కోట్లు, 12,000 కోట్లు కేటాయించి ఖర్చు చేసింది ఎంత? ఈ 2 సంవత్సరాల బడ్జెట్లో ఖర్చు చేసింది కేవలం 6,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అంటే ఇవాళ 9, 11, 20,000 కోట్లు 2 సంవత్సరాలు కలిసి 20,000 కోట్లు కేటాయిస్తే అందులో కేటాయించింది కేవలం 25 నుంచి 30% మాత్రమే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 బడ్జెట్లో బీసీలకు ఖర్చు చేసింది 25% నుంచి 30%. ఈ 25% నుంచి 30% కనుక ఖర్చు చేస్తే 5 ఏళ్ళు కాదు, ఇంకా 1000 ఏళ్ళు ఉన్న ఇట్లాంటి బడ్జెట్లు కేటాయిస్తే ఇంకా 1000 సార్లు 1000 ఏళ్ల బడ్జెట్ కేటాయించిన బీసీలు అభివృద్ధి చెందరు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ డీసీపీ శివం ఉపాధ్యాయ. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. డ్రైవింగ్ చేసే టైంలో డిఫెన్సివ్ డ్రైవింగ్ అలవర్చుకోవాలని సూచించారు. సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని చెప్పారు. ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లొద్దన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులతో పాటు గురునానక్ కాలేజీ యాజమాన్యం, విద్యార్థులు పాల్గొన్నారు. I was also once upon a time in my college days. We used to have a tea stall near our college. So college was on the national highway. So we used to cross the national highway and go to the tea stall for tea and snacks. So once, similarly once evening, one of my friends, everyone suffered a lot. So I was, since I was a friend of him, I saw the emotions, the kind of anger, the kind of the emotions which his family and friends were having at that time, because they could not do anything. A simple mistake and the family members' pain which it will cause, so that is unimaginable. సెషన్లో ఫస్ట్ సెషన్ అరవేల ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది సార్. ఇది థర్డ్ టైం జరుగుతూ ఉన్నది. ఇంకా ముఖ్యమైన సార్, ఇది తెలంగాణ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్నది. 99 డేస్ పాలనలో భాగంగా మరొకసారి కూడా ఈ ఎలైవల్ ప్రోగ్రామ్ కూడా మేము చేసుకుంటా ఉన్నాము. ఇది ఉద్దేశం ఏంటి సార్? ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. మేడ్చల్ జిల్లా కుత్బులాపూర్ దేవేందర్ నగర్లో సెల్లార్ నిర్మాణంలో ప్రమాదం జరిగింది. సెల్లార్కు ఆనుకొని బ్లింకిట్ డెలివరీ ఆఫీసు వాష్రూమ్స్ ఉన్నాయి. భూమి కుంగిపోవడంతో వాష్రూంలో ఉన్న డెలివరీ బాయ్ సాయి కుమార్ సెల్లార్లోకి పడిపోయాడు. దీంతో వెంటనే స్థానిక కార్మికులు సాయి కుమార్ను బయటకు తీసుకొచ్చారు. తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం హాస్పిటల్కు తరలించారు స్థానికులు. పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు డాక్టర్లు. అరే లేపండి. అరే మంచి ఉండు.
సిటీలో ఏప్రిల్ 2వ తేదీ జరగనున్న హనుమాన్ శోభయాత్రకు భద్రతా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు సిటీ పోలీసులు. జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, విద్యుత్, ఫైర్, ఆర్ఎండ్బి, రవాణా, హెల్త్ అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసులతో కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేశారు హైదరాబాద్ సిపి సజ్జనార్. శోభయాత్ర జరిగే రూట్లను హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్, జీహెచ్ఎంసీతో పాటు వివిధ శాఖల అధికారులు పర్యవేక్షించారు. గౌలిగూడ రామ్ మందిర్ నుంచి తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు శోభయాత్ర జరగనుంది. నగరంలో ఏప్రిల్ 2న జరిగే హనుమాన్ శోభాయాత్రకు జీహెచ్ఎంసీ పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శోభాయాత్రలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. ఏప్రిల్ 2వ తేదీ ఉదయం 10 గంటలకు గౌలిగూడలోని రామ్ మందిరం నుంచి ప్రారంభమై సికింద్రాబాద్ తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు కొనసాగనుంది. గౌలిగూడ రామ్ మందిర్ నుంచి ప్రారంభమై కాచిగూడ, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్ ఎక్స్ రోడ్, బన్సీలాల్ పేట్ మీదుగా సికింద్రాబాద్ తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు శోభాయాత్ర జరగనుంది. హనుమాన్ శోభాయాత్ర 12 కిలోమీటర్లు జరుగుతుందన్నారు సిపి సజ్జనార్. 3000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నగరంలో 168 ప్రాసెషన్స్ జరగనున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తామన్నారు. స్పెషల్ టీమ్స్ తో భద్రత కల్పిస్తామన్నారు. మనము ఎందుకంటే మీరు రకరకాల ఏదో చేశారు కానీ మనకు పోలీస్ కి అన్ని పండుగలు ఒకటే, మనం అన్ని పండుగలు అదే బందోబస్తు చేయడం జరుగుతుంది. అదే ఒక జయప్రదం కావాలంటే చూస్తాం కానీ మనం ఆ పండుగ ఈ పండుగ అనేది ఏమి ఉండదు. మనకు మీరు చూస్తుంటారు ఏ పండుగ అయినా, మొన్న కూడా శ్రీరామనవమిలు కూడా 1:30, 2 o'clock దాకా కూడా చివరి మనిషి పోయేదా కూడా మన జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్ మనం అందరు కూడా ఉండి అందరికీ సురక్షితంగా పంపడం జరిగింది. సో అటువంటి ఇది పెట్టుకోవద్దు మీరు, ఏదో మనం చేస్తున్నాం ఇది చేస్తున్నాం అనేది ఏం లేదు. పోలీస్కి అందరూ ఒకటే, అన్ని ఉత్సవాలు కూడా ప్రజలు సెలబ్రేట్ చేసుకోవాలి, ఉత్సాహంగా ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. హనుమాన్ శోభాయాత్రకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు అధికారులు. శోభాయాత్ర జరిగే రూట్లలో లైటింగ్, ఎలక్ట్రికల్ కు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది టీంలు ఎప్పటికప్పుడు రోడ్లను పరిశుభ్రంగా ఉంచుతాయన్నారు. భక్తులకు తాగునీరు అందిస్తామన్నారు. అదేవిధంగా ఫుట్ పాత్స్ మీద కూడా ఎక్కడ డెబ్రిస్ లేకుండా కూడా చేయడం జరుగుతుంది సార్. చెట్ల కొమ్మలు కూడా ఎక్కడైతే పాయింట్అవుట్ చేశారో పోలీస్ వారి సౌజన్యంతో కూడా డిఫరెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ వాళ్ళ లిమిట్స్ లో ఇక్కడ యూబీడీ వింగ్ కూడా ఇమీడియట్ గా వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుంటూ దే ఆల్రెడీ స్టార్టెడ్ క్లియరింగ్ ఈ యొక్క బ్రాంచెస్, ప్రూనింగ్ అన్ని కూడా ఎక్కడ చేయాలో చేస్తున్నారు. అదే రకంగా ఎలక్ట్రికల్ వింగ్ కూడా ఈ రూట్ మొత్తం లెంత్ ఎక్కడైతే అవసరం ఉన్నాయో మొత్తం లైటింగ్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ కూడా అడిషనల్ లైటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది సార్. దిస్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మొబైల్ టాయిలెట్స్ కూడా ఏవైతే సూచిస్తున్నారో పోలీస్ శాఖ వారు అండ్ ఆర్గనైజర్స్ అక్కడ తప్పకుండా లాస్ట్ ఇయర్ ఎలా పెట్టామో ఇంకా ఇంప్రూవ్డ్ గా అక్కడ పెట్టడం జరుగుతుంది. మరో శోభాయాత్ర కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ నుంచి ప్రారంభమై కోటి ఆంధ్ర బ్యాంక్ వద్ద ప్రధాన శోభాయాత్రలో కలవనుంది. ఆయా రూట్లలో ఏప్రిల్ 2వ తేదీ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని తెలిపారు పోలీసులు. ఒక ర్యాలీ ముందుకు పోతుంది కాబట్టి దానికి సంబంధించి కూడా అటు హైదరాబాదు జ్యూరిడిక్షను, మల్కాజ్గిరి జ్యూరిడిక్షను ఇప్పుడు 3 కమిషనరేట్లు అయిపోయినాయి. కొంత భాగము కొత్త కమిషనరు మల్కాజ్గిరి, తర్వాత ఫ్యూచర్ సిటీ, ఈ 3 కమిషనరేట్ల పరిధిలో ఉన్నది కాబట్టి దాని గురించి కూడా సమన్వయంగా చేయాలని చెప్తూ మరొకసారి భాగ్యనగరం యొక్క భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉన్నది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో హనుమాన్ శోభాయాత్ర చేయాలని భక్తులకు సూచించారు పోలీసులు. హైదరాబాద్ మధురా నగర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఫైనాన్స్ కార్యాలయంలో మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. అయితే షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు అధికారులు.
హైదరాబాద్ మధురానగర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఫైనాన్స్ కార్యాలయంలో మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. అయితే షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు అధికారులు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, మధురానగర్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, అప్డేట్స్ ఏంటి? శిరీష, మధురానగర్లో ఉన్నటువంటి వెంగళరావు నగర్లో అయితే కొద్దిసేపటి క్రితం ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది. మనం ప్రస్తుతం ఫైర్ ఇన్సిడెంట్ జరిగినటువంటి స్థలంలోనే ఉన్నాం. ఒకసారి మనం గమనించినట్లయితే మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి భవనంలో 2వ అంతస్తులో అయితే వింధ్యా బులియన్ గోల్డ్ ట్రేడింగ్ కంపెనీలో అయితే ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లయితే ఇటు ఫైర్ అధికారులతో పాటు ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తా ఉన్నారు. సాయంత్రం 7:30 గంటల సమయంలో అయితే ఇటు ఏసీ ద్వారా వచ్చినటువంటి షార్ట్ సర్క్యూట్ కారణంగా అయితే కార్యాలయం మొత్తం కూడా మంటలు వ్యాపించాయని అయితే చెప్తా ఉన్నారు. సో ప్రమాదం జరిగినటువంటి సందర్భంలో అయితే కార్యాలయంలోనే 10 మంది వరకు ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. సో క్షణాలలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో పాటు షార్ట్ సర్క్యూట్ జరగడంతో అయితే ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించాయి. ఈ క్రమంలోనే అందులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా భయంతో కిందికి పరుగులు తీసుకుని రావడం జరిగింది. సో వెంటనే ఫైర్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అయితే ఇక్కడ సనత్ నగర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాలకు చెందినటువంటి 3 ప్రాంతాల ఫైర్ ఇంజన్స్ కూడా ఇక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం ఒకసారి భవనాన్ని కనుక గమనించినట్లయితే 2వ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. కానీ ఇక్కడ ఈ బిల్డింగ్ ఉన్నటువంటి స్ట్రక్చర్ ప్రకారం చూసినట్లయితే ఎక్కడి నుంచి కూడా రెస్క్యూ చేసేటువంటి పరిస్థితి లేకపోవడంతో భవనం వెనక భాగంలో ఉన్నటువంటి అపార్ట్మెంట్ నుంచి అయితే వాటర్ను కూడా ఇక్కడ అధికారులు వాటర్ను కొట్టి అయితే ఒక బిల్డింగ్ ను సేవ్ చేసేటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. సో చూడవచ్చు వెనకనే దీనికి ఆనుకొని ఉన్నటువంటి భవనం నుంచి అయితే ఇటు ఈ యొక్క ఫైర్ ఇంజిన్ కి సంబంధించినటువంటి పైప్ లైన్స్ తీసుకువెళ్లి అక్కడి నుంచి మొత్తం వాటర్ను కూడా ఇటు స్ప్లింకింగ్ చేస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. ప్రస్తుతం 2nd ఫ్లోర్లో అయితే ఇటు ఆ కార్యాలయం ఉన్న క్రమంలో కార్యాలయంలో ఏసీలు, అదేవిధంగా కంప్యూటర్లు, కొన్ని రికార్డ్స్ కూడా తగలబడిపోయినట్లయితే మనకు తెలుస్తూ ఉంది. సో మంటలను అదుపు చేసేటువంటి ప్రక్రియలో భాగంగా ఇటు ఫైర్ సిబ్బందితో పాటు హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఇక్కడ రంగంలోకి దిగి అయితే సహాయక చర్యల్లో పాల్గొంటా ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఫైర్ శాఖకు సంబంధించినటువంటి ఏడీఫో ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఫైర్ జరిగినట్లు ఎన్ని గంటలకు సమాచారం వచ్చింది, అసలు ఏ విధంగా ఫైర్ జరిగింది? 8:45కి వచ్చిందండి మాకు కాల్. ఇమీడియట్గా మేము సనత్ నగర్, జూబ్లీ హిల్స్, సికింద్రాబాద్ 5 స్టేషన్స్ నుంచి టర్న్అవుట్ చేశాము. తర్వాత ఇది ఏసీ ఒక బ్లాస్ట్ అయినట్లు, ఏసీలో బ్లాస్ట్ అయ్యి అక్కడ ఫైర్ అయినట్లు మేము ప్రాథమికంగా అంచనా వేస్తున్నాం. అక్కడి నుంచే ఫైర్ అయ్యి ఇమీడియట్గా ఒక 45 మినిట్స్లో మేము కంట్రోల్ చేయడం జరిగింది. సార్, గోల్డ్ ట్రేడింగ్ కంపెనీ అంటున్నారు, అందులో ఎంప్లాయీస్కి ఏమైనా ప్రమాదం జరిగిందా? అసలు అందులో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇది గోల్డ్ ట్రేడింగ్ కంపెనీ కాదండి, ఇది ఓన్లీ ప్రీ ప్రమోషనల్ స్టూడియో. ఇది దాంట్లో ప్రీ వెడ్డింగ్స్ సంబంధించిన ఆ స్టూడియో సామాన్ అవి ఉన్నాయి. గోల్డ్కి సంబంధించిన అయితే ఏం లేవండి దాంట్లో. సో మొత్తంగా ఇది పరిస్థితి చూసినట్లయితే ఇక్కడ మంటలు వ్యాపించాయి. అనంతరం కూడా ఇక్కడ మనం చూడవచ్చు రోడ్డుపై మొత్తం కూడా రోడ్డును బ్లాక్ చేసి ఇక్కడికి వచ్చేటువంటి ఫైర్ ఇంజన్స్ అయితే వాటర్ మొత్తాన్ని కూడా ఇటు పుల్లింగ్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. సో ఇటు ఒకసారిగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే, ఏసీలో ఉన్నటువంటి షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించాయని అయితే అధికారులు చెప్తా ఉన్నారు. సో 2వ అంతస్తులో మంటలు వ్యాపించడంతో అయితే ఒకసారిగా అందులో ఉన్న సిబ్బంది మొత్తం కూడా బయటికి పరుగులు తీసుకుంటూ రావడం జరిగింది. అంతేకాకుండా మనం ఒకసారి ఇక్కడ చూడవచ్చు ప్రాంతం మొత్తాన్ని కూడా, ఎందుకంటే ఇటు వెంగళరావు నగర్, ఇటు ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా అధికారులు నిలిపివేయడం జరిగింది. రోడ్ బ్లాక్ చేసి కూడా ఇటు హైడ్రా వాహనాలతో పాటు అదేవిధంగా అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి ఫైర్ ఇంజన్స్, అదేవిధంగా టెండర్ వెహికల్స్ అన్నింటినీ కూడా రంగంలోకి దింపి అధికారులు సుమారు గంటన్నర నుంచి అయితే మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో కార్యాలయం కావడంతో అయితే ఒకసారిగా ఇటు పొగలు, మంటలు వస్తున్న క్రమంలో పొగలను కూడా అదుపు చేస్తూ అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి వెంగళరావు నగర్లో అయితే కొనసాగుతుంది. సో ఈ క్రమంలోనే ఇందులో అయితే ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం లేకపోగా ఇటు కార్యాలయానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ, కంప్యూటర్స్, ఏసీలన్నీ కూడా తగలబడడం కారణంగానే మంటలతో పాటు ఇటు పొగలు కూడా వ్యాపించినట్లయితే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. శిరీష, థ్యాంక్ యూ రాంప్రసాద్. సమ్మర్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉంటానన్నారు హైదరాబాద్ జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి తగరం వెంకన్న. ఇళ్లలో కాలం చెల్లిన కరెంటు వైర్లను మార్చుకోవాలన్నారు. ఏసీలను తప్పనిసరిగా సర్వీసింగ్ చేయించుకోవాలన్నారు. ఏసీలు, ఇతర విద్యుత్ ఉపకరణాలకు అనుగుణంగా విద్యుత్ సరఫరాను పొందాలన్నారు. హై వోల్టేజ్ ఉపకరణాలతో షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందన్నారు.
అగ్ని ప్రమాదాలను ప్రాథమికంగా అదుపు చేస్తేనే వాటి తీవ్రత తగ్గే అవకాశం ఉంటుందంటున్న తగరం వెంకన్నతో రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. మొదలైంది. హైదరాబాద్ వ్యాప్తంగా ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నాయి. సో హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వేసవి కాలంలో అప్రమత్తంగా ఉండాలని ఫైర్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. సో ప్రధానంగా హైదరాబాద్లో ఫైర్ జరగడానికి గల కారణాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి హైదరాబాద్ డిఎఫ్ఓ వెంకన్న ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, మనం చూస్తే హైదరాబాద్లో చాలా ప్రాంతాలలో కూడా ఏదో ఒక రకమైనటువంటి ఫైర్ జరుగుతుంది. అసలు కారణాలు ఏమై ఉంటాయి? మీకు తెలుసు, నంబర్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినాయి, చాలామంది చనిపోవడం కూడా జరిగింది, చాలామందిని కాపాడటం జరిగింది. సో ఈ సందర్భంగా నేను మొత్తం ఈ ట్రేడర్స్ కానీ రెసిడెంట్స్ కానీ హైదరాబాద్లో ఎవరైతే జీవిస్తారో వాళ్ళందరికీ ఫైర్ డిపార్ట్మెంట్ తరఫున నా రిక్వెస్ట్ ఏంటంటే, సమ్మర్ సీజన్ వచ్చింది కాబట్టి కొంచెం ఎలక్ట్రిసిటీ ఎక్కువ యూజ్ చేసుకుంటారు కామన్గా. సో ఎలక్ట్రిసిటీని కొద్దిగా జాగ్రత్తలు పాటించినట్టయితే, అంటే లూజ్ వైరింగ్ లేకుండా కానీ, అలాగే పాత వైరింగ్ ఉంటే దాన్ని రిప్లేస్ చేసుకోవటం కొత్తది, తర్వాత ఒకటే సాకెట్ దగ్గర నంబర్ ఆఫ్ కనెక్షన్స్ పెట్టకుండా అట్లా పెట్టుకున్నట్టయితే కొంచెం ఈజీగా ఉంటుంది. ఎక్కువ ఇప్పుడు ఏసీలు వాడుతూ ఉంటారు బాగా. కొంతమంది ఏం చేస్తారు, క్లీన్ చేయకుండానే మళ్ళీ యాస్టీస్గా లాస్ట్ టైం క్లీన్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఎందుకు అని చెప్పని అట్లా వాడుతూ ఉంటారు. ఆ డస్ట్ అంతా జామ్ అయ్యి కూడా ఫైర్ యాక్సిడెంట్లకు జరిగే అవకాశం ఉంది. ఈ మధ్యనే మీరు చూసిండ్రు, చాలా అవుటర్ యూనిట్లు కానీ ఇన్నర్ యూనిట్లు కానీ ఏసీలలో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి కూడా బ్లాస్ట్ అయ్యి ప్రమాదాలు జరుగుతున్నాయి. క్వాలిఫైడ్ టెక్నీషియన్తో మంచిగా అన్నీ సర్వీస్ చేయించుకొని వాడుకొని ఎక్కువ మోతాదు కాకుండా మనకున్న కెపాసిటీ అంత ఎలక్ట్రిసిటీ దాన్ని బేస్ చేసుకొని మనం ఐటమ్స్ అన్నీ కూడా వాడుకోవాలి. అట్లా దాన్ని కొద్ది జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ప్రమాదాల నుంచి మనం ఈజీగా ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు చాలా వరకు సమ్మర్ కాబట్టి ఆకులు ఎండిపోయి రాలుతూ ఉంటాయి, మన ఇంటి చుట్టూ రాలుతూ ఉంటాయి, ఆ చెత్త అంతా జమ అవుతూ ఉంటుంది. ఎవరన్నా ఒకళ్ళు కేర్లెస్ స్మోకింగ్ కానీ, లేకపోతే ఇంకెవరన్నా బాటసార్లు వాళ్ళు వీళ్ళు చుట్టా బీడి దాగి పడేసుడు కానీ, లేకపోతే మున్సిపల్ వాళ్ళు కూడా గార్బేజ్ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారు. గుడ్ హౌస్ కీపింగ్ కూడా మనం మెయింటైన్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఎండిపోయిన చెత్త చెదారం ఉంటే దాన్ని తీసేసి, లేకుంటే చిన్న కుప్పలు లెక్క వేసుకొని కాలబెట్టుకొని ఆ బూడిదని ఎత్తిపోసుకున్నా సరిపోతుంటుంది. అలాగే వెహికల్స్ కూడా ఎండలు పెడితే ఏమైందంటే హీట్ అవుతుంది. హీట్ అయ్యి కూడా మనకు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. మనం చూస్తే హైదరాబాద్లో ముఖ్యంగా ఇల్లులలో జరిగే ప్రమాదాలను గమనిస్తే, అపార్ట్మెంట్స్లో కానీ ఇల్లులలో కానీ ప్రమాదాలు జరుగుతున్నాయి. మనం చూస్తే ఇటీవల గుల్జర్ హౌస్లో కూడా చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో ప్రమాదం జరిగినప్పుడు ఎలా బయటపడాలో తెలియక కూడా కొంత ప్రాణాలు కోల్పోతున్నారు కదా. సో వాళ్ళకి ఎలాంటి విషయాలు చెప్తారు? సో అదే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనకు పాత బస్తీలో చూసుకున్నట్టయితే అన్ని ఇరుకిరుకు రోడ్లు ఉన్నాయి, ఓల్డ్ బిల్డింగ్స్. సో సఫిషియెంట్ స్టేర్ కేసెస్ లేవు. ఒక బిల్డింగ్ ఉందంటే ఒకటే స్టేర్ కేస్ ఉంటుంది. ఆ స్టేర్ కేస్ కూడా మనకు ఒక 1/2 మీటర్ విడుతూ అప్రాక్సిమేట్లీ ఉంటుంది. కింద అంతా బిజినెస్ ఉంటుంది, మధ్యన అంతా స్టోరేజ్ పెడతారు ఫస్ట్ ఫ్లోర్లో. ఆ పై సెకండ్ ఆర్ థర్డ్ ఫ్లోర్లో రెసిడెన్సీ ఉంటుంది. దాంట్లో చిన్నపిల్లలు, వాళ్ళకి అవగాహన ఉండలేదు. మేము నంబర్ ఆఫ్ ఇప్పుడు మా హైదరాబాద్ జిల్లాలో 21 ఫైర్ స్టేషన్లు ఉన్నాయి. ప్రతి ఫైర్ స్టేషన్ ఎవ్రీడే ఎక్సెప్ట్ హాలిడే తప్ప ప్రతి దినం కూడా అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక ప్రాపర్ స్టోరేజ్ పెట్టుకున్నా కూడా ప్రాపర్గా పెట్టుకోవడం, సీలింగ్ దాకా లేకుంటే ఎలక్ట్రికల్ సాకెట్ దగ్గర దాకా ఆనుకొని పెట్టకుండా ఒక సిస్టమేటిక్ మేనర్లో పెట్టుకొని, అట్నే స్టేర్ కేసెస్ కూడా అబ్స్ట్రక్షన్ లేకుండా, బ్లాకేజ్ కాకుండా, దాని మీద ఏమన్నా స్టోరేజ్ లైన్ పెట్టకుండా పెట్టుకొని, అసలు రెసిడెన్స్ ప్లేసును బిజినెస్ రెండు ఒక దగ్గర పెట్టుకోకుంటుంటేనే బాగుంటుందండి. రెసిడెన్స్ అంటే రెసిడెన్స్కే వాడాలి, వీళ్ళు అన్ని కంబైన్డ్గా వాడతారు. స్టోరేజీ, రెసిడెన్స్ అండ్ షాపింగ్, ట్రేడింగ్ కూడా దానికే వాడతాను ఒకటే బిల్డింగ్ని. సో చుట్టూ మనకు షెడ్ బ్యాక్ కూడా ఉండలేదు, ఫైర్ వెహికల్ పోతుండడానికి మూమెంట్ ఉండలేదు, చిన్న స్టేర్ కేస్ ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ నా యొక్క సూచన, నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రాపర్గా స్టోరేజ్ చేసుకోవాలి. అన్నెసెసర్లీ ఇంటి నిండా మొత్తం అంతా ప్యాక్ చేసుకొని పెట్టుకొని ఆ ప్యాన్కి గురి కాకుండా ప్రమాదం జరిగినప్పుడు కూడా వాళ్ళు ఎస్కేప్ కావడానికి అవకాశం లేకుండా ఉంటుంది. ఆ వైరింగ్ ఒకటి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి. మెయిన్గా మనకు ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్తో అయితేనే గ్యాస్తో కూడా అవుతాయి. గ్యాస్ మీద కూడా అవగాహన కలిగి ఉండాలి. డూస్ డోంట్స్ అన్నీ తెలుసుకోవాలి. మనకు డెలివరీ బాయ్ వచ్చినప్పుడు తెలుసుకోవాలి. డెలివరీ బాయ్ తెలియకపోతే కన్సర్న్డ్ జ్యుడిషియల్ ఉన్న ఫైర్ స్టేషన్ అడిగినా కూడా చెప్తారు మా వాళ్ళు ఖచ్చితంగా. మనకేంటంటే పబ్లిక్ సేఫ్టీ ఇంపార్టెంట్. ఆస్తి పోయినా మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ ప్రాణం పోతే తిరిగి రాదు. కాబట్టి ఖచ్చితంగా సేఫ్టీ పాటించుకుంటూ హ్యాపీగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్, మనం చూస్తే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 99 డేస్ ప్లాన్ జరుగుతూ ఉంది. సో అగ్నిమాపక శాఖ నుంచి ఎలాంటి అవేర్నెస్ కల్పిస్తున్నారు, ప్రజలకు ఎలాంటి అవగాహన, ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో కల్పిస్తున్నారు?
ఇప్పుడు మనకు నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా చూసుకుంటే దీంట్లో కేటగిరైజేషన్ క్లాసిఫికేషన్ ఆఫ్ బిల్డింగ్స్ అని ఉన్నాయండి. రెసిడెన్షియల్, ఇన్స్టిట్యూషనల్, ఎడ్యుకేషనల్, అసెంబ్లీ, మర్కంటైల్, స్టోరేజెస్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ బిల్డింగ్స్ ఉన్నాయి. మా మొత్తం ఎంటైర్గా మా హెచ్ఓడి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా, గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా స్టేట్ అంతా కూడా అన్ని అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేయడం జరుగుతుంది. స్కూళ్ళు కానీ, హాస్పిటల్స్, సినిమా హాళ్ళు, ట్రేడింగ్, మనం ఇప్పుడు ట్రేడర్స్ ఏంటి బిజినెస్ మాల్స్ ఇట్లు ఉన్నాయి కదా, అన్నింటిలో కూడా అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేయడం జరుగుతూనే ఉన్నది. ఒక్కొక్క దానికి కొంత లిమిట్ పెట్టుకొని అన్నీ చేస్తున్నాను. ఒక పక్క వివిఐపి స్టాండ్ వేలు అటెండ్ అవుతాను, ఇటు ఫైర్ కాల్స్ అటెండ్ అవుతాను, వేరే పక్క మనం అవేర్నెస్ క్యాంపులు కూడా క్రియేట్ చేస్తామండి. 24/7 సిబ్బంది మాత్రం, మా ఆఫీసర్ల సిబ్బంది అంతా కూడా కష్టపడతారు, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఎందుకంటే పబ్లిక్ సేఫ్టీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు. మా సీనియర్ ఆఫీసర్స్ కూడా ఎప్పటికప్పుడు గైడెన్స్ తీసుకుంటారు. ఏ రోజు చేసిన ప్రోగ్రామ్ ఆ రోజు మా కంట్రోల్ రూమ్ ద్వారా సీనియర్ ఆఫీసర్స్కు, హెచ్ఓడికి ఇన్ఫర్మేషన్ ఇస్తాను, అంతా రికార్డ్ చేసి పెడతానండి ప్రతిదీ కూడా. సో ఇది మొత్తంగా చూసినట్లయితే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వేసవి కాలంలో ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ప్రతి వ్యాపార సంస్థల్లో కానీ లేదంటే గృహోపయోగరణలో భాగంగా అయితే ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్స్ని అయితే ఏర్పాటు చేసుకున్నట్లయితే కొంత ప్రమాదం జరిగిన వెంటనే అదుపు చేసేందుకు ప్రాథమికంగా ఉన్నటువంటి ఎక్స్టెన్షన్స్ను చేసిన అనంతరం ఫైర్ సిబ్బంది కూడా రంగంలోకి దిగి సహాయ సహకారాలు అందించడానికి సిబ్బంది ఎప్పటికీ ఎల్లవేళ అందుబాటులో ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడ ప్రమాదం జరిగినా కానీ కూడా ఇటు క్షేత్రస్థాయి అధికారుల నుంచి ఉన్నతాధికారుల వరకు కూడా ఇటు ఫైర్ అయితే ఎక్కడైతే జరుగుతుందో వాటిని అదుపులోకి తీసుకురావడానికి శ్రమిస్తున్నాం. అంతే మనతో హైదరాబాద్ డిఎఫ్ఓ వెంకన్న చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా వేసవి కాలంలో అయితే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఈ యొక్క అగ్ని ప్రమాదాల బారి నుంచి బయటపడేందుకు అందరూ కూడా బాధ్యతగా వ్యవహరించాలని చెప్పేసి మనతో హైదరాబాద్ డిఎఫ్ఓ వెంకన్న చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సాయితో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి చికెన్ షాపులు మూసివేయాలని చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. తమకు మార్జిన్ సరిపోవడం లేదని, షాప్ రెంటు, కూలీల జీతాలు, కరెంటు బిల్లు, నీటి ఖర్చులు, అమ్ముడుపోని చికెన్తో నష్టపోతున్నామని తెలిపారు. అయితే ఫీడ్ ధరలు పెరగటం, మెడిసిన్, ట్రాన్స్పోర్ట్, కోళ్ల మరణాలతో లైవ్ చికెన్ రేట్లు పెంచక తప్పడం లేదు అని చెప్తున్నారు పౌల్ట్రీ రంగ సంస్థలు. ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులను మూసివేయాలని చికెన్ అసోసియేషన్ తెలిపింది. మార్జిన్ సరిపోవడం లేదని, షాప్ రెంట్, కూలీల జీతాలు, కరెంటు బిల్లు, నీటి ఖర్చులు, అమ్ముడుపోని చికెన్తో నష్టపోతున్నామని తెలిపారు చికెన్ షాప్ యజమానులు. గతంలో కిలో చికెన్కు 20 నుంచి 35 రూపాయల వరకు మిగిలేదని, ఇప్పుడు 6 రూపాయలు మాత్రమే మిగులుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. इसलिए माल जैसे वैसे अंदर पड़े हुआ है, बाहर माल है, काम वालों को तनख्वाह किराया नहीं लेकर रहा, दुकान का घर का किराया नहीं लेकर रहा, काम वाले भी नहीं आ रहे, सेट भी नहीं आ रहा, माल ला रहे खाली फेंक रहे, धूप से माल ही मर जा रहा. इसलिए नहीं भाई, जेब से पैसे देना पड़ रहा तनख्वाह काम वालों को, काम वाले भी नहीं आ रहे. अब तनख्वाह कम हो गया, 360 रुपये बोले तो कौन लेता, गिराक कौन भी नहीं लेता, इसलिए नहीं ला रहे. अब कुछ भी नहीं बच रहा, पैसे नहीं बच रहा माल में, इसलिए काम वाले भी नहीं आ, काम वालों को पैसे नहीं लेकर रहा, बोल के काम वाले भी नहीं आ रहे. పౌల్ట్రీ రైతులు కోళ్లను పెంచితే వెన్కాప్, స్నేహ, సుగుణ సహా ఇతర కంపెనీలు కొనుగోలుకు ఒప్పందం చేసుకుంటాయి. రైతుల దగ్గర హోల్సేల్లో కొని రిటైల్ షాపులకు అమ్ముతారు. చికెన్ రేటును పౌల్ట్రీ కంపెనీలే నిర్ణయిస్తాయి. తక్కువకు కొని తమకు అధిక ధరలకు అమ్మడంతో మార్జిన్ సరిపోవడం లేదని తెలిపారు చికెన్ షాపులు ఓనర్లు. షాప్ రెంట్, కూలీల జీతాలు, కరెంటు బిల్లు, నీళ్ల ఖర్చులు, అమ్ముడుపోని చికెన్తో లాభం రావడం లేదంటున్నారు వ్యాపారులు. కంపెనీ ఆయనకి ఇస్తున్నాయినా ఏం లాభం అసలు పబ్లిక్ కూడా కష్టమవుతున్నాయి. కిలో తీసుకున్న మంచి అర్ధ కిలో తీసుకుపోతున్నాయి కూర. మనకి గిరాక్ తక్కువ అయిపోయినాయి. ఈ 350 అంటే గిరాక్ అస్సలకి గిరాకే లేవు. ఖాళీ వచ్చి వాళ్ళ అట్లా అయిపోతున్నాయి. రెంట్ కూడా వెళ్తలేవు మనం. అది కష్టం చాలా అయిపోతున్నాయి. ఏం దొరుకుతున్నా 1 మంత్ అయిపోయినాయి. రంజాన్ ఇష్టానికి ముందే అయిపోతున్నది. మార్జిన్ ఇవాళ మనకి బంద్ చేస్తున్నాయి. కష్టం. మొక్కజొన్న, సోయా ఫీడ్ ధరలు, మందులు, ట్రాన్స్పోర్ట్, కోళ్ల మరణాలు అధికమవడంతో ధరలు పెంచాల్సి వస్తుందన్నారు చికెన్ వ్యాపారులు. ఫామ్ స్థాయిలోనే ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని అంటున్నారు. మార్జిన్ పెంపుపై కంపెనీలు మాట్లాడడం లేదని తెలిపారు. 3 నెలల కింద మార్జిన్ ధర పెంచుతామని చెప్పినా ఇప్పటి వరకు చెయ్యలేదన్నారు షాపు ఓనర్లు. మనకి ఫస్ట్ ఇది లాభం లేదు అన్న, చాలా కష్టం అవుతున్నాయి. ఈ కంపెనీ వాళ్ళకి లాభం ఉన్నా మాకి లాభం లేదు అనేది దానికోసం ఇది స్ట్రైక్ చేస్తున్నాయి. ఆయన ఏం చేస్తున్నా ఫస్ట్ 20 రూపాయలు ఇస్తుండే, ఇప్పుడు ఎక్కడ మనం ఇప్పుడు జేబుతోని పెట్టాలన్నా పైసలు పని మంచిగా పెట్టి అది దుకాణం కిరాయి మొత్తం తీసి ఏం దొరికితేలో మనకి దానికోసం కష్టమవుతున్నాయి. మనం ఈ రంజాన్ స్టార్ట్ నుంచి అప్పుడు నువ్వు నేను 1 మంత్ అయిపోయినా ఇప్పుడు తక్కువ చేస్తున్నా, అప్పుడు తక్కువ చేస్తున్నా, ఏం తక్కువ చేస్తలే రేటు.
దానికోసం ఇప్పుడు అందరూ దుకాణాలు ఫిక్స్ చేసినాయి 1 తారీఖుకి బంద్ చేసి స్ట్రైక్ చేస్తున్నాం మనం. సిటీలో 8,000 నుంచి 10,000 వరకు చికెన్ షాపులు ఉన్నాయి. రిటైల్ దుకాణాల నుంచి పెద్ద మార్కెట్ యూనిట్ల వరకు ఈ వ్యాపారం విస్తరించింది. కంపెనీలు మార్జిన్ పెంచితేనే లాభం వస్తుందని తెలిపారు షాప్ ఓనర్స్. ఇరాన్ యుద్ధ ప్రభావం ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బంగారం ధరలు పడిపోవడంతో గోల్డ్ లోన్ తీసుకున్న వారిలో ఆందోళన కలిగిస్తోంది. కస్టమర్లపై భారం పడడంతో పాటు ప్రైవేటు బ్యాంకుల నుంచి మార్జిన్ కాల్స్ పెరుగుతున్నాయి. బంగారం ధరలు, మార్జిన్ కాల్స్ గురించి తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. గోల్డ్ లోన్స్ తీసుకున్న వారిపై ప్రభావం పడుతోంది. బ్యాంకులు ఇచ్చిన లోన్కు బంగారం విలువ తగ్గిపోవడంతో లోన్ వాల్యూ రేషియో పెరిగిపోతోంది. దీంతో కస్టమర్లకు మార్జిన్ కాల్స్ చేస్తూ అదనపు బంగారం ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నాయి కొన్ని ప్రైవేటు బ్యాంకులు. గోల్డ్ తీసుకునే వారి సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతుందన్నారు ఎక్స్పర్ట్స్. సౌత్ ఇండియాలో ఎక్కువగా బంగారం కొనుగోలు చేసి బ్యాంకులో పెట్టి లోన్స్ తీసుకుంటారు. గోల్డ్ లోన్స్ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. దీంతో గోల్డ్ వాల్యూను బేస్ చేసుకుని లోన్స్ ఇస్తున్నామని తెలిపారు బ్యాంకు అధికారులు. ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం 2 లక్షల వరకు బంగారం తాకట్టు పెట్టేవారికి 85% మించి లోన్ ఇవ్వడానికి వీలు లేదన్నారు బ్యాంకర్స్ అసోసియేషన్ సభ్యులు. మార్కెట్ వాల్యూ ప్రకారం గడిచిన 30 రోజుల్లో ఎంత రేటు తక్కువగా ఉంటే దాన్ని లెక్కించి 85% లోన్ ఇస్తామని తెలిపారు. 5 లక్షల వరకు 75% గోల్డ్ లోన్ పొందొచ్చని తెలిపారు. గోల్డ్ బిస్కెట్స్, బాండ్స్ పై లోన్ ఇవ్వొద్దని, ఆర్నమెంట్స్ కు మాత్రమే ఇవ్వాలని ఆర్బీఐ గైడ్ లైన్స్ లో ఉందని తెలిపారు బ్యాంక్ అసోసియేషన్ సభ్యులు. ఎవరైనా కనుక 2 lakhs బిలో కనుక గోల్డ్ని తాకట్టు పెట్టి కనుక లోన్ తీసుకుంటే వారికి 85%కి మించి లోన్ ఇవ్వడానికి వీల్లేదు. అంటే మార్కెట్ వాల్యూ ఏదైతే ఉంటుందో అట్ ప్రెజెంట్ మార్కెట్ వాల్యూ కాదు, వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్లోనే గడిచినటువంటి 30 రోజుల్లో తక్కువలో తక్కువ ఎంతైతే రేట్ ఉంటుందో ఆ రేటు మీద 85% క్యాలిక్యులేట్ చేయమన్నారు. అంటే ఈరోజు కనుక మనం చూస్తే 1,47,000 రూపాయలు ఎంతనో మొత్తం ఒక 10 grams గోల్డ్ వాల్యూ ఉంది. అంటే 1 గ్రాము వాల్యూ వచ్చి దాదాపుగా 14,700 రూపాయలు ఉందని అనుకుందాం. ఈ 14,700 రూపాయలు ఉన్న మార్కెట్ వాల్యూ మీద 85% కాదు క్యాలిక్యులేట్ చేసేది. గడిచినటువంటి 30 రోజులు అని అంటే దాదాపు 1,35,000 రూపాయలు 10 గ్రాములు కూడా ఉన్నటువంటి వాల్యూ చూసాము. అంటే 1 గ్రాము వాల్యూ ఇవాళ 1,47,000 ఉంటే 30 రోజుల్లో లోయెస్ట్ యావరేజ్ కనుక చూస్తే 1,35,000 రూపాయల దాకా ఉంది. దాని మీద ఈ 85% క్యాలిక్యులేట్ చేయమన్నారు. 2.5 నుంచి 5 lakhs వరకు 80%, 5 lakhs ఎవో వచ్చేటప్పటికి 75% మాత్రమే ఇవ్వాలి. అది కూడా రెడ్యూస్డ్ ఆన్ ఎన్ యావరేజ్ తక్కువలో తక్కువ ఉన్న దాని మీద. ధరను బట్టి గ్రాము బంగారానికి 7,500 నుంచి 7,800 వరకు లోన్ బ్యాంకులు ఇస్తాయని తెలిపారు అసోసియేషన్ సభ్యులు. ఒకసారి లోన్ తీసుకున్న తర్వాత మళ్లీ దాన్ని పెంచడానికి, తిరిగి ఇవ్వడానికి కమర్షియల్, గవర్నమెంట్ బ్యాంకులకు అవకాశం ఉండదన్నారు. కానీ ప్రైవేటు బ్యాంకులు లాభాల కోసం కస్టమర్లపై ఒత్తిడి పెంచుతున్నాయని తెలిపారు. మార్జిన్ కాల్స్ చేస్తూ ఎల్టీవీ పెరిగిందని, ఎక్కువ నగలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయన్నారు బ్యాంకర్స్ అసోసియేషన్ సభ్యులు. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్. అదే రకంగా కొల్లెటరల్ ఏదైతే మీరు ఆ సెక్యూరిటీ అనేటటువంటిది తీసుకుంటారో అది చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఆ గోల్డ్ వాల్యూ అంటే బిస్కెట్ల మీద కానీ లేదా గోల్డ్ బాండ్స్ మీద కానీ ఎక్కడ కూడా లోన్లు ఇవ్వడానికి వీల్లేదు. ఆర్నమెంట్స్ మీద మాత్రమే లోన్ ఇవ్వాలి అనేటటువంటిది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్. అదే ఫాలో అవుతూ వస్తున్నారు. ఎవరైనా ఒక 100 grams లేకపోతే ఒక 1,000 kilo గోల్డ్ పట్టుకొచ్చి దాని మీద లోన్ తీసుకుంటారంటే ఏ బ్యాంకు కూడా లోన్లు ఇవ్వవు. ప్రైవేట్ బ్యాంక్స్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఇచ్చినా మనకి ఆశ్చర్యం లేదు. బట్ కమర్షియల్ బ్యాంక్స్, ఓల్డ్ జనరేషన్ ప్రైవేట్ బ్యాంక్స్ మాత్రం ఇవ్వడానికి వీల్లేదనేటటువంటిది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్. సో దాని ప్రకారం క్లియర్గా సర్టిఫికెట్ ఒకటి ఇష్యూ చేయాలి. లెండర్గా ఏ బ్యాంక్ అయితే ఉంటుందో బారోవర్గా వచ్చినటువంటి వ్యక్తికి దాని ఒరిజినల్ వాల్యూ ఎంత ఉన్నది, నెట్ వెయిట్, గ్రాస్ వెయిట్ ఎంత ఉన్నది, నెట్ వెయిట్ ఎంత ఉన్నది. సపోజ్ డైమండ్స్తో కూడినటువంటి ఒక ఆర్నమెంట్ కనుక పట్టుకొస్తే డైమండ్ల యొక్క వెయిట్ ఎంత ఉంది, గోల్డ్ యొక్క వెయిట్ ఎంత ఉంది, దాని ప్రకారం గ్రాస్ వెయిట్, నెట్ వెయిట్గా వాళ్ళకి ఇన్ రైటింగ్ కమ్యూనికేట్ చేయాలి. అదే రూపంలో దానికి ఉన్నటువంటి వాల్యూ అనేటటువంటిది ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఇన్ రైటింగ్ కమ్యూనికేట్ చేయాలనేటటువంటిది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్. బంగారం ధరల పతనంతో కొన్ని బ్యాంకులు కస్టమర్లకు షాక్ ఇస్తున్నాయి. గోల్డ్ లోన్ తీసుకున్న వారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.